హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. హలో సార్. నమస్తే బాబు. ఆ, చంద్రమోహన్ గారి ఫుడ్ అలవాట్ల మీద ఆ, మా చాలాసార్లు విన్నాము. మీరే మీ మాటల్లో చెప్పండి సార్. అని చంద్రమోహన్ గారు సరదాగా అంటుంటారు అన్నమాట. ఆయన బ్రాహ్మణుడు తెలుసు కదా, కానీ ఆయన నరమాంసం తప్ప అన్ని మాంసాలు తింటాడు. ఆయన ఒక నరమాంసం, అది కూడా వండి పెట్టేవాడు లేక మానేస్తున్నాను, కానీ లేకపోతే నరమాంసాన్ని తినడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడన్నమాట. అయితే లక్కీగా నేను ఎందుకు మిగతా వాళ్ళకంటే ఎక్కువగా చెప్పగలుగుతున్నానంటే, నా రెండవ సినిమాకి ఆయనే హీరో. నా రెండవ సినిమా పేరు సన్నజాజులు. సన్నజాజుల్లో చంద్రమోహన్ హీరో, ప్రేమసాగరం నల్లి లేదు ఆవిడ ఒక హీరోయిన్, పూర్ణిమ ఒక హీరోయిన్, తర్వాత కోట శ్రీనివాసరావు, రాజు సులోచన, శుభలేఖ సుధాకర్ వీళ్ళందరూ యాక్ట్ చేశారన్నమాట. దాంట్లో అంటే ఆయన ఉదయం వచ్చినప్పటికీ ఆయనకి కాంబత్ హోటల్ అని మద్రాసులో జిఎన్ చెట్టి రోడ్లో ఉండేది. అక్కడి నుంచి పెసరట్టు, ఉల్లిపాయలు, జీలకర్ర అంతా స్పెషల్గా కాలుస్తారన్నమాట. ఒక అరడజన్ పెసరట్లు తీసుకురావాలి, ఇడ్లీలు కాక. ఆ అరడజన్ పెసరట్లు ఇడ్లీ ముందు తింటాడు, తర్వాత పెసరట్లు తింటాడు, తర్వాత బాదం పాలు కానీ కుంకుమ పువ్వు వేసిన బాదం పాలు, పిస్తా అన్నీ కలిపినటువంటి ఒక లీటర్ పాలు తాగుతాడు అన్నమాట. బాగా భోజన ప్రియుడు అంటారా? మామూలు భోజన ప్రియుడు కాదు. మధ్యాహ్నంకి ఆయన చెప్తాడన్నమాట, బుహారీ హోటల్కి వెళ్ళి బిర్యానీ తీసిరా, తేనంపేట వేలు హోటల్కి వెళ్ళి కౌజుపెట్టల మాంసం తీసిరా. అంటే ఎక్కడెక్కడ ఏ తాలూకు ఐటమ్స్ స్పెషల్, ఆ స్పెషల్ ఐటమ్స్ 3-4 క్యారేజీలు చెప్తారన్నమాట. ఈ 3-4 క్యారేజీలు నలుగురు కోసం కాదు, ఆయన కోసమే. దీంట్లో కౌజుపెట్ట మాంసం ఉన్నట్టయితే దీంట్లో కుందేలు మాంసం ఉంటుంది, దీంట్లో ఏంటంటే మేక మాంసం ఉన్నట్టయితే దీంట్లో చికెన్ ఉంటుంది అన్నమాట, దాంట్లో ఫిష్ ఉంటుంది. అన్ని రుచి చూస్తాడు, అంత భోజన ప్రియుడు. ఎన్టీ రామారావు గారి తర్వాత నా కళ్ళతో చూసినటువంటి భోజన ప్రియుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రమోహన్ గారే. అందులో ఒక ప్రొడ్యూసరు ఉన్నాడు, ఆ ప్రొడ్యూసర్ అడిగేశాడు అన్నమాట, ఏమండి మీరు ఏదో ఒక ఎన్వి అయితే పర్వాలేదండి, కానీ మీరు ఇన్ని ఎన్వీలు తింటుంటే నాకు ఎలాగో తెలిసినండి, నా ఎముకలు కొరికి నమిలేస్తున్నట్టుగా ఉందండి, ఏదో 1-2 చెప్తే బాగుంటుంది అని కూడా ఓ ప్రొడ్యూసరు అడిగాడు. ఆ ప్రొడ్యూసర్ మా ప్రొడ్యూసరే. ఇది 1-2 అయితే పర్వాలేదు, కానీ అంటే ఎంత ఆయన ఒక్కడికే భోజనం ఆ రోజుల్లో ఒక 1000 రూపాయలు. మరి ఈ రోజుల్లో ఎంత ఉంటుందో చూడండి, అలా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పూట మద్రాసులో ఏంటంటే సాయంత్రం 6 గంటలకల్లా ఇడియాప్పం కానీ వీటి దోశ కానీ వస్తాయి. ఒక అరడజను వీటి దోశలు, తర్వాత అరడజను గారెలు, తర్వాత ఏమో ఒక 1/4 కేజీ జిలేబీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ తినేస్తారన్నమాట. అంటే ఏమిటి, ఒక 4-5 తినేటువంటి టిఫిన్ ఏదైనా ఉంటే తినేస్తాడు. తినేసిన తర్వాత షూటింగ్ చేస్తాడు. పొరపాటున 9:30-10 అయితే మళ్ళీ భోజనం తెచ్చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఏముందండి 9 కదా అయింది, 10 కదా అయింది, ఇంటికెళ్ళి భోజనం చేస్తాంలేండి స్నానం చేసి అంటారు. ఈ నెల కాదు, 9 దాటిందంటే క్యారేజ్ రెడీగా ఉండాలి ఆయన. అంటే మరి ఏమిటో తెలియదండి, ఆయన జీర్ణశక్తికి చాలా జోహార్. ఏడు ఒక పక్క పాలు తాగేస్తాడు, తర్వాతేమో బాదం, పిస్తా, కుంకుమ పువ్వు అన్నీ తింటాడు, మాంసం తింటాడు. ఒకసారి తిన్నట్టయితే రెండోసారి 50కి పుట్టేస్తుంది. అలాంటిది ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా మాంసాలతో తింటున్నాడంటే మరి ఎంతటి భోజన ప్రియుడో మీరు అర్థం చేసుకోగలరన్నమాట. అంతటి భోజన ప్రియుడు కాబట్టి 80 ఏళ్ళు నిస్సందేహంగా ఎక్కడ డోకా లేకుండా ఆయన వైద్యుడి దగ్గరికి వెళ్ళడం కూడా చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో షుగర్ ఏదో వచ్చినట్టుంది, కానీ అసలు ఎంత గొప్ప జీర్ణశక్తి అంటే అయింది. ఒక చిన్న పొట్ట ఒక అరంగులు ముందుకు రాదు, అంత ఫిట్గా ఉంటాడన్నమాట. పైగా ఆయన అంత ఫిట్నెస్ ఉంటుంది కదా, డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు. డ్యాన్స్ కొరియోగ్రాఫరు ఎంత టిపికల్ మూమెంట్ చెప్పినప్పుడు కూడా ఆ మూమెంట్స్ అలాగే చేస్తారన్నమాట. అందువలన తర్వాత ముఖ్యంగాను
చంద్రమోహన్తో ఒక 55 మందో 60 మందో హీరోయిన్ ల్యాక్ చేశారు. ఎవరు హీరోయిన్గా తెలుగు ఫీల్డ్లో ప్రవేశించిన శ్రీదేవి కానీ, లక్ష్మి కానీ, లేకపోతే ఎవరైనా వాణిశ్రీ కానీ ఎవరు ప్రవేశించినప్పుడు కూడా ముందు చంద్రమోహన్తో యాక్ట్ చేసిన తర్వాతే మిగతా వాళ్ళతో యాక్ట్ చేయాలన్నమాట. ఈ శ్రీదేవి కూడా చంద్రమోహన్తోనే కదా, 16 ఏళ్ల వయసు. అందువల్ల ఇవన్నీ సెంటిమెంట్లు ఉండేవి. మళ్ళీ హీరోయిన్గా యాక్ట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు అంటాడు, అమ్మాయి నువ్వు నాతో హీరోయిన్ యాక్ట్ చేస్తున్నావు కనుక నాకు ట్రీట్ ఇవ్వాలి, నా భోజనం పెట్టాలన్నమాట. బాబు నాయన నీకు ఏమైనా కావాల్సి ఉంగరం వాచి కొంటాం కానీ నీ భోజనం పెట్టాం అని నవ్వుతూ అంటుంటారు అన్నమాట. సావిత్రి గారి శ్రీదేవి గారి మదరు రాజేశ్వరి గారు ఉన్నారన్నమాట. రాజేశ్వరి గారికి చంద్రమోహన్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మామూలు కాదు, నవ్వించేస్తారన్నమాట. అంటే ఎవరినైనా ఇమిటేట్ చేయాలంటే ఆయన తర్వాతే అందరినీ నవ్విస్తాడు, ఇమిటేట్ చేస్తారన్నమాట. దాని తర్వాత చంద్రమోహన్ ఎప్పుడైనా కొంచెం గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఉంది అంటే శోభన్ బాబుతో కలిసి షూటింగ్ చేస్తే మాత్రం ఎందుకు అనవసరంగా ఈతో కలిసి కూర్చున్నామని లోపల అంటే మీరెందుకంటే బాబు మీ సెక్షన్ వేరు, మీరు వేరేగా భోజనం చేయండి, నేను వేరేగా భోజనం చేస్తా అంటాడు. లేదురా నువ్వు కబుర్లు చెప్పాలంటే ఎలాగా నువ్వేది ఉల్లిపాయలు మిరపకాయలు నచ్చుకొని తింటావు, నేను అలా తినలేను. ఆయన ఏంది ఫ్రూట్ సలాడ్ తింటాడు శోభన్ బాబు, పెరుగన్నం తింటాడు, ఉల్లిపాయలు వేసుకొని తింటాడు అన్నమాట. ఈయనకి అలా కాదు కదా, ఒక 4 క్యారేజీలు ముందు పెట్టినట్టయితే 4 క్యారేజీలు ఖాళీ చేసేస్తాడు. మరి ఎదురుగా నువ్వు ఉంటుండగా నా మొహమాటం తినలేను. అందుకని శోభన్ బాబుతో షూటింగ్ చేస్తే మాత్రం ఆయన అప్పుడు క్యారవాన్లు లేవు కదా, దూరంగా ఎక్కడైనా చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ తినేవాడు అన్నమాట. అంటే అలా సరదాగా ఉండేవాడు. ఆ భోజన ప్రియత్వం అంటే ఇప్పటికి కూడా చంద్రమోహన్ తను ఏదేది కావాలో అదంతా ప్రతి ఒక్కరికి తింటాడన్నమాట. అలాగే సిగరెట్లు కాల్చినప్పుడు కూడా ఒక గట్టిగా ఓ దమ్ము పీల్చినట్టయితే సిగరెట్ అయిపోతుంది అన్నమాట. ఉదయం ఒక ప్యాకెట్, మధ్యాహ్నం ఒక ప్యాకెట్, సాయంత్రం ఒక ప్యాకెట్ ఇలా కాలుస్తాడనమాట. ప్యాకెట్ అంటే సిగరెట్ కాల్చడం పొగబోదడం కాదు, గట్టిగా దమ్ములాగా తెగిపోవాలి సిగరెట్ అంతే. భోజనం ఎలాగైతే తింటాడో సిగరెట్ అలాగే కాలుస్తాడనమాట. అమ్మాయితో సరదాగా మాట్లాడడం కానీ, జోకులు చేయడం కానీ, ఆయన ఉంటే పండగ వాతావరణం ఉంటుంది, సరదాగా గడుస్తుంది అన్నమాట. అందుకు మన ప్రేక్షకుల కోసం చంద్రమోహన్తో గడుపుతున్నటువంటి ఆ సరదా విశేషాల్ని చెప్పుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.